ఇక్కడ మనం చూస్తున్నది సిమెంట్ ఫ్యాక్టరీ అండి. యాక్చువల్ గా మనం చూసుకుంటే సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్లు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్లాండ్ సిమెంట్, ఇంకోటి పోర్ట్లాండ్ సిమెంట్. ప్రస్తుతం మనము పోర్ట్లాండ్ సిమెంట్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇన్లాండ్ సిమెంట్ గురించి టాపిక్ వచ్చిన మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్కువగా తయారయ్యేది పోర్ట్లాండ్ సిమెంట్ అండి. ఎందుకు ఇక్కడ పోర్ట్లాండ్ సిమెంట్ తయారవుతుంది అంటే ఇక్కడ దొరికే రా మెటీరియల్స్ అన్నిటిని పోర్ట్లాండ్ అంటారు. దాంతో పాటు పజోలిన్ అని ఇంకొక రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. సో వాటితో పాటు తయారు చేసే ఈ సిమెంట్ ని పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు. అలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ తాడపత్రికి దగ్గరలో చాలానే ఉన్నాయి. సో ఇందాకనే చెప్పాను కదా, ఆ రా మెటీరియల్ తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైప్ లైన్ సహాయంతో అక్కడి నుంచి ఇక్కడికి డంప్ చేసుకుంటున్నారు. సో చూడండి, ఇందాక నేను పేరు చెప్తున్నాను కదా, ఇదే మహా సిమెంట్. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. మహా సిమెంట్ వచ్చేసి పోర్ట్లాండ్ పజలిన్ సిమెంట్ అనమాట. ఇదిగో ఇందాక మీకు చెప్పాను కదా పైప్ లైన్, ఇదేనండి. మొత్తం రా మెటీరియల్ అంతా అక్కడి నుంచి ఇక్కడికి డంప్ చేసుకుంటున్నారు. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అంతా తగ్గించుకుంటున్నారు అనమాట. ఇంకా అలా సిమెంట్ ఫ్యాక్టరీ చూసేసి ఇలా బనగానపల్లి దాటేసి యాగంటి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసినానండి. ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఆర్చ్ కట్టుంటారు. ఈ ఆర్చ్ దగ్గర మనం డైవర్షన్ తీసుకోవాలన్నమాట బనగానపల్లి దాటుతానే. సో ఇదేనండి యాగంటి క్షేత్రానికి అయితే నేను చేరుకున్నా. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే మిగిలింది. ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, లోపల ఏమనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుంది. ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఆ వెనకాల మనకు కనిపిస్తున్న గోపురము స్వామివారి టెంపుల్కి ఎంట్రన్స్. లోపల చిన్న గోపురం ఉంటుంది, అక్కడే నంది కూడా ఉంటుందండి. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్రస్తుతం మనం యాగంటి వీడియో చూడబోతున్నామండి. ఇప్పటిదాకా మీరు వచ్చినదంతా దారిలో ఎలా ఉంది ఏమి అనేది చూసే ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ స్వామి దర్శనం చేసుకొని వచ్చేసానండి. ఎందుకంటే ఇక్కడ 1 o'clockకి గుడి క్లోజ్ అనమాట. నేను వచ్చేసరికి 12:50 అయింది. అందుకే దబ్బా వీడియో కూడా ఓపెన్ చేయకుండా తప్పమని లోపలికి వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాను. వచ్చి ఇక్కడ వీడియోనైతే ఓపెన్ చేశాను. ఇటువైపు వెళ్తే లోపల స్వామి గుహ ఉంటుంది. ఆ గుహను చూపిస్తాను, చూదురు. కానీ ఇంకా తర్వాత ముందర వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చొని కాలజ్ఞానం రాసినారు కదా, ఆ గుహ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. పైకి ఎక్కలేకపోవచ్చు, ఎందుకంటే ఎండకి బాగా అలసిపోయినాను. ఇంకొకటి కాళ్ళు బాగా పెయిన్గా ఉంది. సో ఒకవేళ ఎక్కలేకపోయినా అది మాత్రం కింద నుంచి చూపిస్తా. ఈ గుహని మాత్రం లోపలికి వెళ్ళి పైన అంతా చూపిస్తాను. లోపల స్వామివారిని చూపిన గుహ ఎలాగుంది, ఏమి ఎలాగ వెళ్ళాలి అనేది చూపిస్తాను. ప్రస్తుతం అయితే కోనేరు చూద్దాం పదండి. ఇదేనండి మీకు ఇందాక చూపిస్తానన్న కోనేరు. సో యాగంటికి వచ్చే భక్తులకి, యాగంటి టూరిస్టులకి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే, ఈ కోనేరులో చేపలు ఉంటాయి. చేపలు ఉన్నంత మాత్రాన మీరు దాంట్లో స్పా చేయించుకోవాలని మాత్రం కాళ్ళు చేతులు అయితే పెట్టకండి. అలా పెట్టకూడదంట. యాక్చువల్గా ఈ కోనేరులోకి ఎవ్వరూ కాళ్ళు పెట్టకూడదంట. ఎందుకు అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇదిగో చూస్తున్నారా, ఇది వచ్చేసి అగస్త్య ముని కట్టించుకున్న, అంటే ఆయన చేసిన కోనేరు అండి, ఆయన తయారు చేసిన కోనేరు అనమాట. సో ఈ కోనేరులో ఉన్న నీటినే స్వామి వారికి అభిషేకానికి వాడతారంట. కాబట్టి ఈ కోనేరులో ఎవ్వరు కాళ్ళు అయితే పెట్టకండి, పెట్టకూడదని ఇక్కడ పూజారులు కూడా చెప్తున్నారు. సో ఇది నా హంబల్ రిక్వెస్ట్ అండి. ఇంకా ఈ కోనేరులోకి నీళ్ళు ఎలాగ వస్తున్నాయి అంటే ఈ కొండల చారలు, అంటే ఈ కొండల మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా, ఆ గ్యాప్లో నుంచి, అంటే ఆ గ్యాప్లో ఫామ్ అయిన వాటర్ అంతా ఇక్కడికి కిందకి ఫ్లోట్ అయ్యి ఈ కోనేరులోకి అయితే వచ్చి పడుతున్నాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఆ చీలికల్లో నుంచి అంతా నీళ్ళు వస్తున్నాయి. కొండ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ చీలికల్లో నుంచి అంతా నీళ్ళు వస్తున్నాయి. మీరే చూడండి, అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు అంటండి. ఈ కోనేరు, అలాగే మహానందిలో ఇంకో కోనేరు ఉంటుంది, ఆ కోనేరులోకి. సో ఇంతకుముందు ఈ కోనేరులోకి ఈ నంది నోట్లో నుంచి నీళ్ళు వచ్చేలాగా అప్పట్లో పూర్వకాలంలో వాళ్ళు ఈ నందిని చెక్కిచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఎందుకో ఈ వాటర్ని ఈ నంది నోట్లో నుంచి రాకోకుండా ఆపేశారు. ఏం జరుగుంటుందా అన్నది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇది వచ్చేసి మహాదీపం పెడతారండి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ యాగంటిలో. మహాదీపం ఆ కొండ పైనకి వెళ్ళి ఇక్కడున్న పూజారులు పెడతారు, ఆ మహాదీపం పెట్టే ప్లేస్. మీరు గమనించండి, యాగంటికి వస్తే, యాగంటిలో ఈ స్వామి గుడికి వస్తే ఈ ఏరియాలో ఒక్క కాకి గోల కూడా ఉండదు. అస్సలు కాకి అనేదే కనిపించదు. అసలు ఎందుకు కనిపించదో తెలుసా? ఇంతకుముందు ఇక్కడ అగస్త్య ముని జపం చేసుకుంటూ ఉండేవాళ్ళంట.
ఆయన యోగ నిద్రలో ఉండి జపం చేసుకుంటూ ఉంటే ఒక కాకి వచ్చి ఊరికనే డిస్టర్బ్ చేస్తూ ఉందంట. ఆ కాకి ఎవరో దేవతలు పంపించిన కాకి అంట. వచ్చి ఇక్కడ కూర్చున్న స్వామిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ స్వామి ఏం చేస్తాడంటే ఈ ప్రదేశంలో అసలు కాకిలే ఉండకోకుండా అయిపోగాక అని శపిస్తాడంట. అప్పటి నుంచి ఇక్కడ కాకులే ఉండకోకుండా కాదు, యాక్చువల్గా కాకులే వాలకోకుండా అయిపోగాక అని చెప్పించడంతో అప్పటి నుంచి అస్సలు ఇక్కడ కాకులే వాలడం లేదంట అండి. ఒక్క కాకి కూడా ఈ ప్రదేశంలో వాలదంట అండి. అది ఇక్కడ జరిగిన స్టోరీ. ఇంకా పైన వచ్చేసి అగస్త్య గుహ ఉంది. ఇంతకుముందు మనం చూసినది అగస్త్య కోనేరు, చిన్న కోనేరు అని చెప్పాను కదా, చిన్న కోనేరు కాదు అగస్త్య కోనేరు. తర్వాత బయట ఇంకొకటి పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో కావాలంటే దిగి మామూలుగా ప్రజలు వాడుకునే కోనేరు అది. ఇక్కడ అగస్త్య మహర్షి ఆయన స్నానం చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకున్న కోనేరు అండి. పైన వెళ్ళి అగస్త్య గుహ ఉంది, చూద్దాం పదండి మనం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే అగస్త్య గుహకి వెళ్తామండి. గుహ అంటే పెద్ద గుహ ఏం కాదు, చిన్న గుహనే అనమాట. పోదాం పదండి. మెట్లు కూడా పెద్దగా ఏం లేవు, హైట్ కనిపిస్తున్నాయి, ఇలా స్లాంట్ ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు, 30-40 మెట్లు ఉన్నాయి అంతే. ఇప్పుడే పైన కేవ్స్లోకి పోయి పైన కేవ్స్ అంతా చూసుకొని అక్కడ పైన శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని ముట్టుకొని మొక్కుకొని కిందకు వచ్చాను. కానీ అక్కడ వీడియోస్ తీసాను కానీ అది ఒక్కటి కూడా పెట్టడానికి వీలు లేకుండా పోయిందండి. ఎందుకంటే అక్కడ ఉన్న పూజారులు నా దగ్గర ఫోన్ తీసుకొని అవన్నీ డిలీట్ చేసేసారు, ఒక్క ఫుటేజ్ కూడా ఉండలేదు. ఇవి కూడా ఎక్కడ పోతాయి అనుకున్నా, బై ఛాన్స్ వాళ్ళవి వదిలేశారనమాట. అక్కడది మాత్రమే డిలీట్ చేశారు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి గుహ అండి. పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇంక ఇక్కడికి పోయినా డిలీట్ చేస్తారు. ప్లస్ అది కాకుండా ఇది క్లోజ్ చేసేసినారు, 1 o'clock అన్ని క్లోజ్ అని చెప్పాను కదా, అలా క్లోజ్ చేశారనమాట. ఇంక ఇదేనండి మెయిన్ టెంపుల్, స్వామివారి ఉమామహేశ్వరి స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ దాటుకొని అవతలకి వెళ్ళాలన్నమాట. ఈ బ్రిడ్జ్ దాటుకుంటా మనం అవతలకి వెళ్ళి టెంపుల్ని అయితే చూద్దాం. టెంపుల్లో లోపలికి కూడా కెమెరా అలో లేదు, లోపల కూడా అరిశారు, బట్ నేను లోపల తీయలేదన్నమాట. అందుకే టెంపుల్ దర్శనం అంతా చేసుకొని వచ్చిన తర్వాత బయటికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్ ఏరియాని మాత్రమే వీడియో తీసి మీకైతే పెడుతున్నాను. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే లోపల తీసిన ఇక్కడ కూడా టెంపుల్లో వీడియోస్ తీశాను, అవి డిలీట్ చేశారు. పైన కేవ్స్లో వీడియోస్ తీశాను, అవి డిలీట్ చేశారు. సో ఇలా డిలీట్ చేసుకుంటా పోతే ఎలాగండి? సరేనండి, ఇంకేం చేద్దాం, వాళ్ళు డిలీట్ చేసాడు, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చేయడానికి లేదు. సో అందుకే ఇది వచ్చేసి దీపపు స్తంభం అండి. ఇంకా ఇదేనండి ఈ యాగంటి బసవన్న. యాగంటి బసవన్న ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతున్నాడంట. అది ఎంత మాత్రం నిజమా అని నేను దొంగతనంగా వీడియో అయితే తీసాను. ఇంతకుముందు ఈ పిల్లర్స్కి ఆ బసవన్నకి మధ్యలో బసవన్న చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉండేదంట, ఇప్పుడు లేదు. అది ఏం చేస్తుందంటే ఆ బసవన్న ఈ పిల్లర్స్ని అలా పైకి లేపుకుంటూ వస్తుందండి. ఆ పిల్లర్స్ బసవన్న మీద కూర్చునేసినాయి మనం గమనిస్తే. సో బసవన్న ఏంటంటే హైట్ పెరగట్లేదు, వెడల్పు పెరుగుతున్నాడు అండి. ఇదేనండి పెద్ద కోనేరు. ఇది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన కోనేరు అనమాట. ఆ స్ట్రక్చర్ అంతా వాళ్ళ స్ట్రక్చరే. ఇక ఇక్కడ వినాయకుడిని బయట పెట్టినారు. సో ప్రస్తుతం ఈ కోనేరుని రెనోవేట్ చేస్తున్నట్టు మనకు ఈజీగా తెలిసిపోతుంది. అవును, రెనోవేట్ చేస్తున్నారు. అందుకే అక్కడ నంది నోట్లో వాటర్ వస్తాయి చిన్న కోనేరులో అని చెప్పాను కదా, ఆ వాటర్ని అక్కడ స్టాప్ చేశారు. ఎందుకంటే ఆ కోనేరులో పడి అక్కడి నుంచి ఫ్లోట్ అయ్యి ఈ కోనేరులోకి వచ్చి ఈ కోనేరులో ఇక్కడ కనిపిస్తున్న ఈ నంది నోట్లో నుంచి కోనేరులో పడి మళ్ళీ ఈ కోనేరులో ఓవర్ఫిల్ అయిన వాటర్ అంతా బయట పంట పొలాలకి వెళ్తుందండి. ఇంకా ఇక్కడ ఈ కోనేరు చుట్టుపక్కల చెక్కిన శిల్పాలు, ఈ కోనేరు రాయి ఏదైతే ఉందో దానికి చెక్కిన శిల్పాలు అండి అవన్నీ. నేను ఇందాక చెప్పాను కదా, ఇదే శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారంట. సో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే స్టెప్స్ ఇక్కడి నుంచి ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కి వెళ్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పైన మఠం మాదిరి ఉంది కదా, ఆ మఠంలో కూర్చొని కాలజ్ఞానం రాసుకుంటా ఇక్కడ ఉన్న ఈ యాగంటి బసవన్న కలియుగ అంతంలో లేచి రంకేస్తే ఆ శబ్దానికి సగం జనం చనిపోతారు అని చెప్పాడంట అండి. ఇంకా ఇక్కడ అన్నదాన సత్రాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నది అదే అన్నదాన సత్రం. ఇది వచ్చేసి రైతు సంఘం వాళ్ళు పెట్టిన సత్రం. అలాగే శ్రీ ఉమామహేశ్వరి స్వామి వారి టెంపుల్కి సంబంధించిన అన్నదాన సత్రం కూడా ఇంకోటి ఉంది. అలాగే
కొన్ని ఉంటాయి కదా కమ్యూనిటీస్, ఆ కమ్యూనిటీస్కి సంబంధించిన అన్నదాన సత్రాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం పూట ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అన్నదానం అంటే భోజనాన్ని అయితే మిస్ చేయకండి. స్వామివారి ప్రసాదాన్ని నేను కూడా ప్రసాదం సేవించాను. ఇంకా ఇది వచ్చేసి స్వామివారి జలప్రసాదం. సో ఇక్కడ వాటర్ అన్ని పెట్టారు. ఇక్కడ చూడండి కుక్క ఎంత బాగా సేద తీరుతుందో. ఎండ వేడి ముందుగానే ఈ ఏరియా అంతా చాలా వేడిగా ఉంటుందండి. హీట్ అట్లా బయటికి కొడుతుంటుంది, అందుకు కుక్క హ్యాపీగా సేద తీరుతుంది. ఇంక ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఈ సాయిబాబా ఏషియాలోనే బిగ్గెస్ట్ సాయిబాబా అండి. 100 feet అబోనే ఉంది. ఇంక ఇక్కడ మనకు కనిపిస్తున్నది జేజమ్మ మహల్ లేదంటే అరుంధతి మహల్ అని అంటారు. యాక్చువల్గా దీని గురించి మీకు వీడియో చేసి ఆల్రెడీ నేను వీడియోస్లో పెట్టాను. పైన బార్లో మీకు వీడియో లింక్ అయితే ఇస్తాను, డ్రాప్ బాక్స్లో చూడండి. ఇది నవాబ్ బంగ్లా అన్నమాట. జేజమ్మ మహల్ అరుంధతి మహల్ కాదు. మీకు లాస్ట్లో చూపించిన ఆ 2 లొకేషన్స్ కోసమే నేను వీడియోని ఆ యాగంటి టెంపుల్లో క్లోజ్ చేయలేదండి. ఆ 2 లొకేషన్స్ కూడా యాగంటికి దగ్గరలోనే ఉంటాయి. సో అవి నేను వచ్చేటప్పుడే చూశాను అనమాట. సో యాగంటి టెంపుల్ క్లోజ్ చేసే టైం అవ్వడంతో నేను వాటిని వీడియో తీయలేదు. అంటే తీసింది బయట నుంచి అనుకోండి. ఆల్రెడీ ఆ నవాబ్ బంగ్లాని వీడియో తీసి పెట్టాను, మన ఛానల్లో ఉంది. ఆ సాయిబాబా టెంపుల్ని మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి అది తీస్తే అంత బాగేం రాదు కింద నుంచి. సో అందుకే రోడ్లో నుంచి తీసి ఆ ఫుటేజ్ కొంచెం యాడ్ చేశాను. సో అందుకోసమే నేను వీడియోని టెంపుల్లో ఎండ్ చేయలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ 2 వీడియోస్ తీసుకొని మళ్ళీ వీడియోని ఎండ్ చేస్తున్నా. అంతేనండి, ఇంకా వీడియో అక్కడితో అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మనము వాల్మీకి గుహలులో కలుసుకుందాం. వాల్మీకి కేవ్స్ యాగంటి నుంచి జస్ట్ 64 kilometers అండి. అది ఎలా వెళ్ళాలి ఏమి అన్నది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళి అక్కడైతే కలుసుకుందాం. టాటా, బై బై, సీ యూ, సయోనారా.